కోట మామ ఈ పొద్దు నుంచి నేను మందు పూర్తిగా తాగకూడదు మామ. కాదురా ఏమైందిరా ఆధారంగా రేపొద్దా? అదేమామా రోజు నేను ఫుల్లుగా దెంగి తాగొచ్చి ఇంట్లో విపరీతంగా రచ్చాడుతున్నాను. ఆయన మా అమ్మ, మా భార్య, మా అత్త, మా అమ్మ అందరు దొంగపోయి నన్ను ఆమె చేతికి దారాలు కట్టించారు మామ. అందుకని తాగకూడదు ఈ పొద్దు నుంచి నేను. కాదురా చేతికి దారాలు కట్టించింది ఏమిటికోలో నువ్వు మందు తాగకూడదండిరా. నేను చెప్పేది అదే మామ, చేతికి దారాలు కట్టించారు, చాలా దూరం దొరకం పోయి ఈ పొద్దు నుంచి నేను మందే తాగకూడదు స్వామి. కాదురా అదేరా నేను చెప్పేదే, నువ్వు మందు తాగకూడదురా, మేము దాపి ఇచ్చి నీకు. ఓహో అట్నా? ఊరి నీ పాసుకోలా, నాకు తెలియక నేను 3 రోజుల నుంచి తాగకుండా గమ్మనుండా స్వామి. కాదురా 3 రోజులకు ముందు నీకు తెలుసుంటే ఏం చేసేవాడివి? ఏం చేసేది ఏముండదు, వైన్ షాప్లోకి పోయి ఒక 2-3 కోటలు తీసుకొని పోయి ఇంటికాడికి పోయి మా పిల్లలంతకి దాపించుకుందాను. నాకు కూడా కట్టించలేదంటే మా తాత కట్టించినాడు. ఇంట్లో మా అమ్మ కూడా ఒకటే ఏమైనా తాగుతున్నానంటే మా అమ్మ కూడా ఒక దారం కట్టించింది. నేను బజార్లో కొనుక్కొని పోయేది, ఇంట్లోకి ఎత్తుకొని వచ్చినాక మా అమ్మ మా నాయన ఆమెను గ్లాసులో పోసేది, నాకు తాపిస్తా ఉంటారా. ఆహా ఇప్పుడు అర్థమైంది మామ, మనం బాగా తాగుడుపోతామైనప్పుడు మనం మందు తాగకూడదని దారం కట్టిస్తారు. మనం తాగకుండా మనం కొనుక్కొచ్చుకొని వేరే వాళ్ళ దగ్గర మనం తాపించుకోవాలా, అంతేనా మామ? కరెక్ట్గా చెప్పినావరే, ఇప్పుడు అర్థమైంది నీకు? ఇప్పుడు అర్థమైంది స్వామి. 3 రోజుల నుంచి ఒక్క చుక్క కూడా ముట్టుకోలేదు స్వామి, నేను తాగకూడదని మందు ఊరిని పోసుకోరా, నాకు తెలియదే.